ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు ప్రాజెక్టుల ఇన్ఫ్లోను పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజర్షి షా. సహాయక చర్యల కోసం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆదిలాబాద్కు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా యంత్రాంగం అప్రమత్తమే ఉంది. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా రెవెన్యూ సిబ్బంది కానీ మిగతా అంతా కూడా సంప్రదించాలి, క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీ వరదల ప్రాంతాల్లో ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో ఆ ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మత్తడివాగు ప్రాజెక్టు పైన ఉన్నారు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా. సార్, ఎట్లా ఉంది పరిస్థితి? వర్షాలు భారీగా పడుతున్నాయి, 12-13 సెంటీమీటర్ల వర్షం అని కూడా చెప్తున్నారు. సో ఎట్లా అప్రమత్తంగా ఉంది? సో అయితే మనకి ఈ గత 24 అవర్స్లో అరౌండ్ 60 mm డిస్ట్రిక్ట్లో మళ్ళీ యావరేజ్ రెయిన్ఫాల్ పడ్డాయి. ముఖ్యంగా ఈ చోడా కానీ బజారత్నూర్ కానీ అక్కడ మోర్ దెన్ 10-11 సెంటీమీటర్ వర్షం కూడా పడ్డాయి. సో దీని సందర్భంగా మేజర్ అంటే మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ మత్తడి వాగు ప్రాజెక్ట్ దగ్గర కూడా ఉన్నాము. సో ఇక్కడ కూడా పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా 0.5 మీటర్ ఏవైతే మళ్ళీ గ్యాప్ ఉన్నాయో ఇదే ఒకవేళ ఫ్రీక్వెన్సీలో వర్షం మళ్ళీ వస్తే మళ్ళీ మనం గేట్స్ కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఆల్రెడీ మనం గతంలోనే మరి గేట్స్ది ట్రయల్ రన్స్ కానీ తర్వాత సైరన్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సో కింద ఉన్న విలేజెస్కి మళ్ళీ అలర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న మేజర్ ఛాలెంజ్ అంటే మన దగ్గర లో లయింగ్ కాజ్వేస్ అది చాలా ఎక్కువ ఉన్నాయి. సో లో లయింగ్ కాజ్వేస్లో మళ్ళీ అక్కడ అన్ని చోట్ల కూడా మళ్ళీ ఏవైతే వే ఉన్నాయో అది క్లోజ్ చేయడం జరిగింది. సో జనాలు ఎక్కడి నుంచి అక్కడ కానీ ఇక్కడ నుంచి అక్కడ కానీ ఇట్లా రాకుండా మళ్ళీ పోలీస్, రెవెన్యూ అండ్ పంచాయత్ వారు బ్యారికేడింగ్ కానీ అవి అంతా కూడా అక్కడ అలర్ట్గా ఉన్నారు. సో అది మనం చాలా దగ్గర ఉండి మానిటర్ కూడా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ చూసాం, చాలా కాలనీల్లో, గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి, చాలా ఇబ్బంది కూడా పడ్డారు జనాలు. సో ఈసారి ఎలాంటి అలర్ట్గా అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు? సో అయితే కొన్ని మనం లాస్ట్ ఇయర్ది ఏవైతే ఉన్నాయో అంటే నేను జస్ట్ ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకి ఎస్సీ హాస్టల్ మన్నూరు కానీ, TTWRJC చోడా కానీ, PHC చోడా కానీ అక్కడ నీళ్లు రావడం జరిగింది. అవి అన్నిటికీ కూడా మనం ముందే జాగ్రత్తగా తీసుకొని అక్కడ అన్ని వర్క్స్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఫ్లోలో ప్రకారం అక్కడ ఏమీ వాటర్ మళ్ళీ రావడం లేదు. వాటర్ చాలా ఫ్రీక్వెంట్గా ఫ్లో అవుతున్నాయి. దీంతోపాటు చాలా చోట్ల మనం లో లయింగ్ కాజ్వేస్ దగ్గర మళ్ళీ CD వర్క్స్ కూడా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తలమడుగులోనే మొన్న చర్చ్ కాలనీ దగ్గర మళ్ళీ వాటర్ రావడం జరిగింది. అక్కడ మళ్ళీ డ్రైన్ కూడా కట్టడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ సాధ్యమైతే అటువంటి ముందు ప్రికాషన్స్ కానీ జాగ్రత్తగా కానీ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్లో కూడా టెకప్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను అందరికీ కూడా కోరుతున్నాము, అంటే ఈ 24 అవర్స్ అంటే 12 అవర్స్ ఇంకా కూడా మనం రెడ్ జోన్లో ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అవసరం అయితేనే బయటకి వెళ్ళాలి. తర్వాత అధికారులు ఎవరైతే సూచనలు ఇస్తున్నారో దయచేసి అవి తప్పకుండా పాటించుకోవాలి. ఈ పరిస్థితి భారీ వర్షాల నేపథ్యంలో టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇబ్బంది ఉంటే ఆ టోల్ ఫ్రీ నంబర్ని సంప్రదించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా బయటకు ఎవరు రావద్దని చెప్తున్నారు. మరో 24 గంటల పాటు ఆదిలాబాద్ జిల్లా రెడ్ అలర్ట్లో ఉంది కాబట్టి ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి సూచనలు తెలియజేస్తున్న పరిస్థితి. వికరణ పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 TV.